హాయ్ అండి. మా వారు బయటికెళ్ళి మటన్ తీసుకొచ్చారు. చాలా వరకు కర్రీయే చేస్తాను. ఈరోజు బిర్యానీ చేద్దాం ఫిక్స్ అయ్యాను. రండి ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మటన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టండి. మిక్సీ జార్ తీసుకొని లవంగాలు, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. కడిగి పెట్టుకున్న మటన్లో మిక్సీ చేసిన పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్లు వేయండి. 1 కప్పు పెరుగు వేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండండి. 2 టేబుల్ స్పూన్ కారం, సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి మినిమం ఒక 20 మినిట్స్ అన్నా పక్కన ఉంచండి. టైం ఉంటే ఒక 2-3 గంటలన్నా పక్కన ఉంచితే మసాలాలు బాగా ముక్కకు పడుతుంది. మనకంత టైం లేదు, 20 మినిట్స్ మాత్రమే పక్కన ఉంచుతున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపండి. 1/2 కేజీ మటన్కి 1/2 కేజీ రైస్ తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. మనకు ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి. కలిపి పెట్టుకున్న మటన్లో ఈ ఆనియన్స్ వేసేయండి. కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాను, ఆ పేస్ట్ని కూడా వేసి కలిపాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న మటన్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ మటన్ 80% ఉడకాలి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేద్దాము. స్టవ్ మీద గిన్నె పెట్టి వాటర్ మరిగించండి. మరుగుతున్న నీటిలో మసాలా దినుసులు వేయండి. సరిపడా సాల్ట్ వేసి ఎసరు బాగా కరిలాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసి రైస్ 80% ఉడికేంత వరకు కుక్ చేయండి. రైస్ అంటుకోకుండా పొడి పొడిగా రావడానికి కొంచెం ఆయిల్ వేయండి. నేను చూపించిన విధంగా రైస్ కుక్ అవ్వాలి. పట్టుకొని చూస్తే కొంచెం మెత్తగా ఉండాలి. గిన్నెని వేరే స్టవ్ మీదకి మార్చుకొని మనం దమ్ చేయవలసిన గిన్నెకి వెన్న రాసుకొని స్టవ్ మీద పెట్టండి. మనం ఉడికించుకున్న మటన్ని గిన్నెలో వేయండి. ఈవెన్గా సర్దండి. ఇప్పుడు రైస్ని కొంచెం కొంచెంగా ఈ గిన్నెలోకి వేయండి. మంచిగా స్ప్రెడ్ చేయండి. రైస్ మొత్తం వేసాక కొంచెం టీ గ్లాస్ ఆఫ్ వాటర్ మీదని చల్లండి. బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర కూడా చల్లండి. ఇప్పుడు మూత పెట్టి బరువైనది ఏమైనా మీదన పెట్టండి. నేనైతే రోల్ పెడుతున్నాను. మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేయండి. ఇప్పుడు చూడండి 20 మినిట్స్ కుక్ అయ్యాక ఎలా వచ్చిందో. పొడి పొడిలాడుతూ జ్యూసీగా భలే వచ్చిందండి. వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.